హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఇదెక్కడ గ్యాప్ సామి? లిటరల్గా టాలీవుడ్లో మన డైరెక్టర్స్ తీసుకుంటున్న గ్యాప్ చూసి అభిమానులే అంటున్న మాట ఇది. సినిమాకు 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుంటే ఓకే, కానీ ఓ సినిమా రిలీజ్ అయ్యాక మరో సినిమా మొదలు పెట్టడానికి 2-3 ఏళ్లకు పైగా టైం తీసుకుంటే అసలు ఏంటి అని అడుగుతున్నారు ఫ్యాన్స్. ఈ భారీ గ్యాప్తో హీరోలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. మరి ఈ గ్యాప్ పై ఎక్స్క్లూజివ్ స్టోరీ చూద్దాం రండి. ఒకప్పుడు అగ్రదర్శకులు ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేసేవాళ్ళు. ఆ తర్వాత మేకింగ్ మారింది, బడ్జెట్ పెరిగింది కాబట్టి 2 ఏళ్లకో సినిమా అయినా కూడా ఓకే అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఓ సినిమా విడుదలయ్యాక నెక్స్ట్ సినిమాకు పూజ చేయడానికి 2-3 ఏళ్లు తీసుకుంటున్నారు మన దర్శకులు. రాజమౌళి నుంచి సుకుమార్ వరకు అందరిది ఇదే దారి. సుకుమార్ నే తీసుకోండి, 2024 డిసెంబర్లో పుష్ప 2 విడుదలైంది. 2 ఏళ్లవుతున్నా మరో సినిమా ఇంకా మొదలే పెట్టలేదు సుక్కు. జ్వరంతో సినిమా ఓకే అయినా హీరో బిజీ కారణంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లోనే ఉంది. ఆ మధ్య రాజమౌళి కూడా అంతే. RRR రిలీజ్ డేట్, వారణాసి పూజా డేటుకు మధ్యలో అక్షరాల 3 ఏళ్లకు పైగానే గ్యాప్ ఉంది. శేఖర్ కమ్ముల కూడా ఇదే దారిలో నడుస్తుంటారు. ఓ సినిమా విడుదలై అది అయిపోయాక ఏడాదికి పైగానే ఆలోచించి మరో ఏడాది స్టోరీ రాసి అప్పుడు కాని ముహూర్తం పెట్టరినా. అందుకే గత 10 ఏళ్లలో కమ్ముల నుంచి ఫిదా, లవ్ స్టోరీ, కుబేరా మాత్రమే వచ్చాయి. మరో 3 ఏళ్లకు గానీ ఈయన నుంచి సినిమా రావడం కష్టమే. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ దర్శకులు చూసి పూరి జగన్నాథ్ లాంటి ఫాస్ట్ ఫార్వర్డ్ డైరెక్టర్స్ కూడా స్లో అయిపోయారు. డబుల్ స్మార్ట్ వచ్చి 2 ఏళ్లైనా మరో సినిమా రిలీజ్ చేయలేదు పూరి. ఏడాదికి కనీసం ఓ సినిమా చేసే త్రివిక్రమ్ స్లో అయిపోయారు. వంశీ పైడిపల్లి 4 ఏళ్లకు పైనే గ్యాప్ ఇచ్చి ఈ మధ్య సల్మాన్ సినిమా షురూ చేశారు. డైరెక్టర్స్ గ్యాప్ తగ్గిస్తేనే హీరోల గ్యాప్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ది మోస్ట్ అవైటెడ్ పెద్ది ట్రైలర్ వచ్చేసింది. కొన్ని రోజులుగా బుచ్చిబాబు, నిన్నటికి నిన్న చిరంజీవి ఈ ట్రైలర్ గురించి చెప్పిన మాటలు విని అంచనాలు ఆకాశాన్ని పెట్టుకున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. మరి వాళ్ళ ఊహలకు తగ్గట్లే ట్రైలర్ ఉందా? రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ నిజంగానే రంగస్థలం చిట్టిబాబుని దాటైపోతుందా? పెద్ది ట్రైలర్ రివ్యూ చూద్దాం రండి. కొన్ని రోజులుగా ఇండస్ట్రీలోనే కాదు, బయట ఫ్యాన్స్ లోనూ బాగా వినిపిస్తున్న పేరు పెద్ది. సంక్రాంతి తర్వాత వస్తున్న పెద్ద సినిమా ఇదే. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్తో ఆ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. రాన్ రస్టిక్ గా సాగిన ఈ ట్రైలర్లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ అంతా విజయనగరంలోనే పెద్ది అనే కుర్రాడి చుట్టూనే తిరుగుతుంది. ఆ ఊరు కోసం పెద్ది ఏం చేశాడు, దానికోసం ఆటను ఎలా వాడుకున్నాడు అనేది ఈ సినిమా కథ. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు లాంటి సీనియర్స్ క్యారెక్టర్స్ బాగున్నాయి. జాన్వీ గ్లామర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెద్ది సినిమాకు అదనపు ఆకర్షణ. ముంబైలో భారీ స్థాయిలో పెద్ది ట్రైలర్ లాంచ్ జరిగింది. దీనికి రామ్ చరణ్, జాన్వీ కపూర్ సహా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ముఖ్యంగా రామ్ చరణ్ న్యూ లుక్ అదిరిపోయింది. ఒకప్పటి చిరుత, మగధీర రోజుల్ని గుర్తు చేస్తున్నారిన. పెద్దిలో కూడా లాంగ్ హెయిర్ తోనూ కనిపించారు చరణ్. ట్రైలర్ అంతా హైలీ ఎమోషనల్ గా సాగింది. మామూలుగా అయితే స్టార్ హీరో సినిమా అంటే పాటలు, డాన్సులు, ఫైట్లను హైలైట్ చేస్తారు. కానీ పెద్ది ట్రైలర్ ను పూర్తిగా స్టోరీ బేస్డ్ గా కట్ చేశారు బుచ్చిబాబు. మరీ ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చేసరికి ఎమోషనల్ నోట్ లో ఎండ్ చేశారు బుచ్చిబాబు. చరణ్ కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్లలో పెద్ది నిలిచిపోయేలా కనిపిస్తుంది. జూన్ 4న సినిమా విడుదల కానుంది. తమిళనాడు విజయ్ రాజకీయాలకు వెళ్లడం ఎవరికి కలిసొచ్చింది? రజనీకాంత్, కమల్ హాసన్ అంటే ఎలాగో సీనియర్లు అయిపోయారు కాబట్టి పోటీలో పెట్టకూడదు. అజిత్ కూడా సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇప్పుడు. మరి విజయ్ ఎగ్జిట్ ఎవరికి హెల్ప్ అవుతుంది? సూర్య ఆ ప్లేస్ తీసుకుంటున్నారా? కరుపు రికార్డ్ ఓపెనింగ్స్ వెనుకున్న రీజన్ ఏంటి? కాలీవుడ్కి కొత్త విజయ్ దొరికేశారా? 2026లో ఫస్ట్ టైం కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది. జనవరి నుంచి చూస్తున్నారు వాళ్ళు. ఒక్క సినిమైనా రాకపోదా, కలెక్షన్ల వర్షం కురిపించకపోదా అని. ఇన్నాళ్లకు వాళ్ల కోరిక నెరవేరింది. కరుప్పుతో సూర్య ఆ లోటు తీర్చేశారు. ఫస్ట్ డే నుంచి ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది. 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 147 కోట్ల గ్రాస్ వసూలు చేసింది కరుపు. నిజానికి 2026లో తమిళనాట ఒక్క పెద్ద సినిమా కూడా రాలేదు. జననాయగన్ పొంగల్కే రావాల్సి ఉన్నా ఆగిపోయింది. మొన్నొచ్చిన ధనుష్ కర సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఇలాంటి సమయంలో వచ్చిన కరుపు నెక్స్ట్ లెవెల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. సూర్యకు సరైన హిట్ లేక దశాబ్దం దాటిపోయింది. ఈ లోటంతా కరుపు తీర్చేస్తుంది ఇప్పుడు. కరుపు సెన్సేషన్ కు విజయ్ కూడా ఓ కారణమే.
సినిమా మొదట్లోనే సీఎం విజయ్ కు థ్యాంక్స్ కార్డ్తో పాటు సెకండ్ హాఫ్ లో లియో సీన్ రిఫరెన్స్ వాడుకున్నారు. ఇవన్నీ విజయ్ ఫ్యాన్స్ కు బాగా నచ్చేస్తున్నాయి. అంతేకాదు ఇక మీద విజయ్ స్థానాన్ని సూర్యనే భర్తీ చేస్తారని నమ్ముతున్నారు అభిమానులు. ఈ దూకుడు ఇలాగే సాగితే నెక్స్ట్ సూర్య సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర ఊచకోత ఖాయం. మండే ఎండలు మనల్ని ఆపలేవు అంటున్నారు మన హీరోలు. అందుకే పీక్ సమ్మర్లోనూ కూడా షూటింగ్స్తో పిచ్చెక్కిస్తున్నారు. చిరంజీవి లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే అందరూ కూడా లొకేషన్స్లోనే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా సెట్స్లోనే ఉన్నారు. సీనియర్ హీరోలు సైతం నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టేశారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో మీరే చూడండి. ముందు హలో నేటివ్ స్టూడియోలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రభాస్ ఫౌజీ షూటింగ్ ముచ్చింతలోనే జరుగుతోంది. అలాగే నాని శ్రీకాంత్ ఉదల కాంబోలో వస్తున్న పారడైజ్, రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న ఇరుముడి, ప్రశాంత్ వర్మ అధీరా, శర్వానంద్ భోగి లాంటి సినిమాల షూటింగ్స్ అన్ని హలో నేటివ్ స్టూడియోలోనే జరుగుతున్నాయి. స్పిరిట్ షూటింగ్ కొంపల్లిలో జరుగుతోంది. అల్లు అర్జున్ రాకా షూటింగ్ ముంబైలో బిజీగా జరుగుతోంది. మహేష్ వారణాసి షూటింగ్ శంషాబాద్ తాహిర్ స్టూడియోలో జరుగుతుండగా ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. బాలయ్య గోపీచంద్ మలనేని సినిమాకి చిన్న బ్రేక్ ఇచ్చారు. రష్మిక మందన హీరోయిన్ గా రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న మైసా షూటింగ్ కేరళలో జరుగుతోంది. అక్కడే యాక్షన్ సీక్వెన్స్ లన్నీ కూడా చిత్రీకరిస్తున్నారు. శ్రీ విష్ణు రామ్ అబ్బరాజు షూటింగ్ శంకరపల్లిలోనే 2 వారాలుగా జరుగుతోంది. మే 21న చిరంజీవి బాబీ సినిమా ఓపెనింగ్ జరగనుంది. రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలవుతుంది. యష్ పద్ధతి అభిమానులకు నచ్చుతుందా? అదేంటి అలా అడుగుతున్నారు? వాళ్ళ హీరో వాళ్ళకి నచ్చకుండా ఉంటాడా చెప్పండి అని మీరు అనుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే యష్ తీరు ఫ్యాన్స్కి అస్సలు నచ్చట్లేదు. ఇండియాను షేక్ చేశాక 4 ఏళ్లుగా కనిపించట్లేదు ఈయన. పైగా టాక్సిక్ రిలీజ్ ఇప్పట్లో ఉండదు అని చెప్తున్నారు. అసలు యష్ ప్లాన్ ఏంటి? ఆయన తీరుపై ఫ్యాన్స్ ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారు? కేజీఎఫ్ తో బాక్సాఫీస్ కా సుల్తాన్ అయ్యాక 4 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నారు యష్. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంత గ్యాప్ మంచిది కాదని ఎంతమంది చెప్పినా తన ప్లాన్ తనకుంది అంటున్నారు ఈయన. టాక్సిక్ డేట్ డిలే అవుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో కంగారు పెరుగుతుంటే యష్ మాత్రం అస్సలు టెన్షన్ పడొద్దని భరోసా ఇస్తున్నారు. అదంతా హాలీవుడ్ స్టైల్ అంటున్నారు. టాక్సిక్ సినిమాను ముందు మార్చి 19న విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత యుద్ధం కారణంగా చూపించి జూన్ 4న విడుదలన్నారు. తీరా ఈ మధ్యే అది కూడా తూచన్నారు యష్. అడిగితే హాలీవుడ్ పద్ధతులు ఇలాగే ఉంటాయి. ముందు షూటింగ్ అయిపోవాలి, తర్వాత డిస్ట్రిబ్యూషన్ పూర్తవ్వాలి, ఆ తర్వాతే రిలీజ్ గురించి ఆలోచిస్తామంటున్నారు రాకింగ్ స్టార్. టాక్సిక్ రిలీజ్ ప్రాసెస్ అభిమానులకి నచ్చకపోవచ్చని, కానీ ఏం చేసినా వాళ్ల కోసమే అంటున్నారు యష్. దీంతో పాటు రామాయణలోనూ నటిస్తున్నారు ఈ హీరో. దివాళీ 2026కి రామాయణ పార్ట్ 1 విడుదల కానుంది. టాక్సిక్ ఈ ఏడాది రావడం కష్టమే. మొత్తానికి చేతిలో సినిమాలున్న హాలీవుడ్ ప్రాసెస్ అంటూ నిదానంగా రంగంలోకి దిగుతున్నారు ఈ హీరో. పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలు చేయడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ హిట్ కొట్టడమే ఇక్కడ పెద్ద మ్యాటర్. అందులోనూ బాలీవుడ్కు వెళ్ళి మన సౌత్ హీరోయిన్లు సక్సెస్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఆ రికార్డ్ ఇప్పటి వరకు ఒక్కరికి మాత్రమే సాధ్యమైంది. మరో బ్యూటీ ఆ రికార్డ్ కోసం పోటీ పడుతుంది. మరి ఇంతకీ రికార్డ్ అందుకున్నదెవరు? పోటీలో ఉన్నదెవరు? పెళ్లి తర్వాత బాలీవుడ్లో ఓ సౌత్ హీరోయిన్ వెళ్లి సక్సెస్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. కొన్నేళ్లలో నయనతారకు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది. విఘ్నేష్ శివన్ను పెళ్లాడాక బాలీవుడ్ వెళ్లి అట్లీ దర్శకత్వంలో జవాన్లో నటించి ఏకంగా 1000 కోట్లు కొట్టారు నయన్. దెబ్బకు అమ్మడి రేంజ్ మారింది. తాజాగా సల్మాన్ ఖాన్ వంశీ పడిపల్లి సినిమాలో నటిస్తున్నారు నయన్. కీర్తి సురేష్ కూడా హిందీలో వరుణ్ ధావన్తో బేబీ జాన్లో నటిస్తున్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న తర్వాత కియారా అద్వానీ నటించిన వార్ 2, గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యాయి. దాంతో టాక్సిక్ పైనే ఆమె ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమాలో యష్తో కలిసి నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఇప్పుడు రష్మిక మందన వంతు. పెళ్లికి ముందు బాలీవుడ్లో చావా, యానిమల్ అంటూ రఫ్ఫాడించిన రష్మిక ఆఫ్టర్ మ్యారేజ్ కాక్టైల్ 2తో జూన్ 19న రానున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్ మరో హీరోయిన్. ఈ సినిమాతో హిట్ కొట్టి నయన్ రికార్డు అందుకోవాలని చూస్తున్నారు మిసెస్ దేవరకొండ. మరి అది జరుగుతుందా లేదా అనేది చూడాలిక. ఇది వాల్చి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.